తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ప్రకృతి సేంద్రియ ఉత్పత్తుల మేళా విజయవంతంగా ముగిసింది. ఈ ఆర్గానిక్ మేళాలో రైతులు ప్రదర్శించిన వివిధ పంటల ఉత్పత్తులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి 3 రోజుల పాటు జరిగిన ఈ మేళా విశేషాలతో సిద్ధమైంది ఇవాల్టి మీ నేలతల్లి కార్యక్రమం. ఆధునిక ఆహారపు అలవాట్లతో ప్రమాదకర రోగాలకు కారణమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులు తిరిగి ప్రకృతి సేంద్రియ ఆహార పదార్థాల వైపు మళ్లుతున్నారు. సహజ సిద్ధంగా సేంద్రియ విధానంలో పండించే రైతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రకృతి సేంద్రియ రైతులు, వ్యాపారులు, వినియోగదారులను అనుసంధానం చేస్తూ హైదరాబాద్లోని శిల్పారామం నైట్ బజార్లో కొలువుదీరిన ప్రకృతి సేంద్రియ ఉత్పత్తుల మేళా ఘనంగా ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ప్రకృతి వ్యవసాయం చేసేవారి సంఖ్య పెరుగుతుంది. కానీ ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా చేసిన ఉత్పత్తులు ఏ విధంగా అమ్ముకోవాలి, దాని నుంచి ధాన్యాన్ని ఏ విధంగా ప్రాసెసింగ్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో ఆర్గానిక్ సంబంధించిన ఉత్పత్తులు ఏ విధంగా ఉంటాయి, వాటికి అవగాహన సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం, గ్రామ భారతి, ఏకలవ్య ఫౌండేషన్, భారతీయ కిసాన్ సంఘ్ వారి సహకారంతో 3 రోజుల పాటు హైదరాబాద్లోని శిల్పారామంలో కొలువుదీరిన సేంద్రియ ఉత్పత్తుల మేళా ముగిసింది. 100 స్టాళ్లు, ఎన్నో ఆకర్షణలతో పాటు రైతులు, వ్యాపారులు, వినియోగదారులను అనుసంధానం చేసింది ఈ మేళా. వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులు అవలంబిస్తున్న తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. సేంద్రియ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రసాయనాలతో 70% భూసారం దెబ్బతింటుందని, దీనిని గమనించి రైతులు సేంద్రియం వైపు మళ్లారని సూచించారు. అగ్రికల్చర్ ప్రాసెస్ యూనిట్ల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో సేంద్రియ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3-4 ప్రధాన కార్యక్రమాలు వ్యవసాయ రంగం మీద. ఒకటి, 1,25,00,000 ఎకరాలకు ఎటువంటి పరిస్థితిలో సాగునీరు ఇవ్వాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా 24 గంటలు ఉచితంగా వ్యవసాయ రంగానికి కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం. రైతు ఏ పంటలు వేయాలి, ఏ పంటల ద్వారా రైతు లాభాన్ని గణించగలుగుతాడు, వాటికి కావలసినటువంటి వసతులు ఏంటి, పెట్టుబడి ఏంటి. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోనే రైతు బంధు కార్యక్రమం ఎకరానికి 4,000, 2 పంటలకు 8,000 పెట్టుబడి ఇచ్చేటువంటి కార్యక్రమం దేశంలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ప్రారంభించింది. దాన్ని వచ్చే పంట కాలంలో 5,000 ఎకరాకు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఎంతోమంది రైతులు సేంద్రియ పద్ధతుల్లో పండించినటువంటి పలు పంటలను మనం చూసినాం. అది బియ్యం కావచ్చు, బెల్లం కావచ్చు, పసుపు కావచ్చు, కూరగాయలు కావచ్చు, రకరకాలైనటువంటి చిరుధాన్యాలు. ఎందుకంటే చిరుధాన్యాలు అనేటువంటిది ఈ 40 ఏళ్ళ నుంచే మనం మర్చిపోయినాం. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు బావి దగ్గర నంది వండేది, ఉలవలు వండేది, పెసలు వండేది, ఇంటెనకనే మొత్తం ఆనపకాయలు వండేది, కాకరకాయలు వండేది, చిక్కుడుకాయలు వండేది, అన్ని రకాలైనటువంటి కూరగాయలు ఇంటికి అవసరమైనది ఇంటి పేరట్లో ఉండేది. కానీ ఇవాళ దాన్ని మొత్తం కూడా పూర్తిగా మనం విస్మరించినాం అనేటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వ్యవసాయ రంగానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇటు సాగునీరు కానీ, కరెంటు కానీ, క్రాప్ కాలనీల ఏర్పాటు కానీ, పండించిన పంటలకు మద్దతు ధర వచ్చేటువంటి కార్యక్రమం కానీ, సేంద్రియ వ్యవసాయంలో అవలంబించాల్సినటువంటి అవసరాలు కానీ ఇంతకుముందే చెప్పినారు. ఆగ్రో బేస్డ్ ప్రొడక్ట్స్కి సంబంధించి ఇండస్ట్రీస్, నేను వెంకటరామరెడ్డి గారు, పార్థసారథి గారు మైసూరు వెళ్ళాము. వాళ్ళ మధ్యాహ్నం సిఎఫ్ఐ మన వాళ్ళ యొక్క
కార్యక్రమం కూడా ఉన్నది. అక్కడ మేము వెళ్ళి పోచారం శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో వెళ్ళి చూసినాం. ఇడ్లీలు తయారు చేయడానికి కానీ, దోశలు తయారు చేయడానికి కానీ, రకరకాలైనటువంటి ఉత్పత్తులు తయారు చేసేటువంటి టెక్నాలజీ అందించేటువంటి మిషనరీస్ని వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అవి మరి చిన్న చిన్న ప్రతి నియోజకవర్గంలో అక్కడ పండేటువంటి పంటలకు అనుకూలంగా ఏ ఆగ్రో ప్రాసెస్ యూనిట్ పెడితే బాగుంటుందో వాటిని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నది. గ్రీన్ రెవల్యూషన్ పుణ్యమాని రసాయనాల సాగు విపరీతంగా పెరిగింది. పురుగు మందులతో పండిన ఉత్పత్తులను తినటం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా ప్రకృతి పరంగా రైతులు పంటలను పండించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామరెడ్డి. వినియోగదారులు సైతం ఆర్గానిక్ ఉత్పత్తులను తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఎప్పుడైతే ఈ గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో 1965 నుంచి మొత్తానికి హైబ్రిడ్ రకాలు రావడము, చైనా నుంచి ప్యాడీ రకాలు రావడము, బ్రెజిల్ నుంచి ఎక్కడి నుంచో గోధుమలు రావడం, దానికి రకరకాల ఫర్టిలైజర్స్ వాడడం, ఆ చీడపీడలు వస్తే దానికి పెస్టిసైడ్ వాడడం, పెరిథ్రాయిడ్స్ వాడడం, ఇవన్నీ చేసేసి లాస్ట్కి వస్తే మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకొని మనం ఏదైతే హెల్త్ ఆఫ్ ద సాయిల్ కూడా లాస్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయాం. మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ పంటలకి మన వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా అక్కడున్న భూసారం ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ పంటల సరళిని ఈ ఖరీఫ్ నుంచి కూడా మొదలుపెట్టబోతా ఉన్నారు. కాబట్టి మనకు డిమాండెడ్ క్రాప్స్నే పండించుకున్నట్టయితే మనం చక్కగా డిమాండ్గా అమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి తర్వాత మనకు ఏదైతే ఆరోగ్యం ఖరాబ్ అయిందో, గతంలో మనం చిన్నప్పుడు చూసాం, ఒక బస్తా యూరియా వేస్తే చాలా ఎక్కువ ఉండేది. అప్పుడు ఆర్గానిక్ కార్బన్ భూమిలో చాలా ఉండేది. అంటే దాదాపు 5-5.5% మనం సాయిల్ టెస్ట్ చేస్తే ఆర్గానిక్ కార్బన్ ఉండేది. అంటే అంతవరకు సూక్ష్మజీవులు విపరీతంగా హాయిగా వాటి యొక్క మన సంతతిని బాగా వృద్ధి చేసుకునేటి. ఎప్పుడైతే ఆర్గానిక్ కార్బన్ క్షీణించిందో ఇప్పుడు 0.5, 0.25కి వచ్చింది. కాబట్టి మనం ఎంత ఏ ఫర్టిలైజర్ వేసినా సాయిల్ నుంచి రెస్పాన్స్ లేదు. మనం ఒక పొట్టను కాలబెట్టుకున్న తర్వాత ఈ ఆల్కహాల్తో బాగా పొట్టను కాలబెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ రియాక్షన్ ఉండదు. ఇక మనం ఏం తిన్నా కూడా అది మళ్ళీ డైజెషన్ కాదు. అదే స్టైల్లో ఇప్పుడు భూమి కూడా చాలా వరకు నిస్సారమైన పరిస్థితిని మనమే తీసుకొచ్చాం. కాబట్టి దాదాపు 60 సంవత్సరాల ఈ వ్యవసాయ యుగంలో ఇప్పుడు ఇట్లాంటి చక్కటి ప్రకృతి మరియు సేంద్రియ ఉత్పత్తుల మేళాను ఈ ఆర్గనైజర్స్ చేసి ఒక కనువిప్పు కలిగిస్తున్నందుకు మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రైతు ఆలోచించాల్సిన తీరేమిటి? మేము కోఆపరేటివ్గా ఏర్పడవలసిందే. ప్రభుత్వ సహాయం కోరదాం. దానికి రైతు సంఘం అమ్ముకోవాలి, వ్యాపారస్తుడు కాకుండా. అలాంటి ప్రయత్నం రైతులు చేసినప్పుడు మాత్రమే కందులు అమ్మకుండా కందిపప్పు అమ్ముకోవాలి, ధాన్యం అమ్మకుండా బియ్యం అమ్ముకోవాలి. ఆ రకంగా మనం వస్తువుల్ని వాల్యూ యాడ్ చేసి అమ్మినప్పుడు మాత్రమే ఆదాయం వస్తుంది. కానీ ఒక రైతు ఆ పని చేయలేడు, రైతు సంఘం ఆ పని చేయగలుగుతుంది. కాబట్టి అందరూ కూడాను రైతు సంఘాలుగా ఏర్పడి మధ్యలో ఉండేటువంటి 7 మెట్లని కనీసం 3 మెట్లను తీసేయగలగాలి. 3 మెట్లను తీసేసినట్టయితే అక్కడ 100 రూపాయలకు అమ్ముడవుతుంది, అది ఒక 80 అవుతుంది, నీకు అందులో 40 వస్తుంది కనీసం. కేవలం నా కుటుంబానికే కాకుండా సమాజానికి అందించేటువంటిది కూడా నేను అమృతాన్ని అందించాలి తప్ప విషయాన్ని అందించకూడదు. ఇలాంటి లక్ష్యము, ఇలాంటి ఆలోచన రైతు మనసులో మెదిల్చాలి. ఆ రకంగా ముందుకు రమ్మని చెప్పాలి. దాంతోపాటు రీజనబుల్ ఆదాయం రావాల్సిందే. ఇంతకుముందు గతంలో అలా ఉండేది కాదు. కనీసం ఎవరికి ఇంట్లో సంబంధించిన అన్ని కూరగాయలు కానీ పాలు పెరుగు కానీ ఇంట్లోనే సమకూర్చుకునేవాళ్ళు. కానీ ఈరోజు అన్నీ కూడా బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవి కూడా రసాయన ఎరువులు పురుగులతో పండించిన కూరగాయలు కానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఈరోజు హాస్పిటల్లో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అందువల్ల ముందుగా రైతులు మీరు పండించండి, రసాయన ఎరువులు లేకుండా పురుగు మందులు లేకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు కానీ అదే గోదావరిత పద్ధతులు కానీ వాటిని అన్నింటి కూడా మీరు తిని మీ పిల్లల యొక్క భవిష్యత్తును కూడా, ఎందుకంటే మీ పిల్లలకి ముందు ఆరోగ్యకరంగా మంచి ఉత్పత్తులు పండితేనే వారు మంచి పౌరులుగా ఎదుగుతారు, బలంగా ఉండి ఆరోగ్యంగా ఉండి వారు ఏదైనా కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయం చేస్తాం, ప్రకృతి వ్యవసాయం చేస్తాం, ఆర్గానిక్ ఫార్మింగ్లో ప్రొడక్షన్ అవుతుంది, తీస్తాము. కానీ ఎక్కడ అమ్ముకోవాలనేటువంటి ప్రశ్నలు మొదటి దశలో వస్తుండేవి. అంటే నేను మనకు చేసేటువంటి పని ఏదైతే ఉన్నదో కేవలము ప్రొడక్షన్ మాత్రమే, మనం ఇచ్చేటువంటిది ఏదైతే ఉన్నదో ట్రైనింగ్ శిక్షణా కార్యక్రమం ఏదైతే ఉన్నదో కేవలం ప్రొడక్షన్ గురించే. ఇంకా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ చేయలేడు. ప్రొడ్యూసర్ ఈ కెనాట్ బికమ్ ఏ మార్కెటీర్. ఒకవేళ చేసినట్టయితే ప్రొడక్షన్ ఫెయిల్ అవుతుంది ఆయనకు.
కాబట్టి దీనికి అనుసంధానం చేసేటువంటి భాగంగా శ్రీ రామ్ గారు గ్రామ వికాస దానికి ప్రస్తుతం కిసాన్ సంఘంలో ఉంటున్నారు. వారు ఉన్నప్పుడే ఒక ఆలోచన వచ్చింది, సేంద్రియ రైతు బంధు అనేటువంటిది ఒకటి చేస్తే బాగుంటుంది, మార్కెటింగ్స్ను రైతులను కలిపేటువంటి అవకాశం ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఒకసారి చేసినాం. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ ప్రారంభం చేయడం, దాని తర్వాత గో ఆధారిత రైతు సంఘం ఏర్పడడం, కొంతకాలం ప్రయత్నం చేయడం, దాని తర్వాత ఇప్పుడు ఒక దిశ ఏదైతే ఉన్నదో రావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అరణ్యాల్లో మీకు ఆకు అలములు పడి అక్కడ సంవత్సరాల పర్యంతం అది కదపకపోవటం వలన అది అక్కడ హ్యూమస్ వస్తుంది. కానీ ఒక గోవు మూత్రం, గోవు యొక్క పేడ, గిట్ట అణువు తగిలితే వచ్చేస్తుంది హ్యూమస్. దేనికి? భూమిలో అనేక ఖనిజాలు ఉంటాయి. డైరెక్ట్గా మనం ఎట్లా గోధుమలు, వడ్లు పొట్టు తీయకుండా ఉడికించకుండా మనం తినలేమో, అలాగే చెట్లకి హ్యూమస్ తగలకుండా అది రాదు, ఆహారం రాదు. అందువల్ల ఈ గోవుల యొక్క సంపద మనం శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్పాడంటే, నేను ఇంత వాడిని అయ్యాను అంటే నా చుట్టూ గోవులు ఉన్నాయి, నా చుట్టూ చెట్లు ఉన్నాయి. సమర్పకంగా రచనాత్మకంగా దేవుడు ఈ 5 సిరిధాన్యాల్లో పీచు పదార్థాన్ని, పిష్ట పదార్థాల్ని పొరలుగా అమర్చాడు. కేంద్రం నుంచి 7-8 పొరల్లో అమర్చుతూ వస్తున్నాడు. పై పొరలలోకి వచ్చే వాళ్ళకి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ కారకాలు, రోగ కారకాల్ని తీసేసే ఈ పీచు పదార్థాన్ని దేవుడు అద్భుతంగా సమర్పించాడు మనకి ఈ 5 సిరిధాన్యాల్లో. ఈ 5 సిరిధాన్యాల్ని మీరు మార్చి 2 రోజులు ఒకసారి తింటూ వస్తే ఈ క్యాన్సరు, ఈ ఎస్ఎల్ఈ, ఈ రుమటికారిజము, మీ మోకాళ్ళ సందులు, వాతాలు, ఇది అది, మైగ్రేన్లు, గ్యాంగ్రీన్లు, హెచ్ఐవిలు, ఐబిఎస్లు, ఎస్ఎల్ఈలు, కొల్లైటిస్, క్రాన్స్ డిసీజ్, ఏమేమో పేర్లు, దిక్కు దేశాలేని పేర్లు పెట్టుకొని ఆధునిక మానవుడు సతమతం ఉంటే ఇంతే. మీరు వైవిధ్యంగా పెరుగుతున్న ఆ జామ ఆకు కషాయం, రావి ఆకు కషాయం, పారిజాత కషాయం, పసుపు కషాయం, శుంఠి కషాయం, జీలకర్ర కషాయం, మిరియాల కషాయం తాగండ్రా, కాఫీలు టీలు తాగి చావద్దండ్రా. ప్రదర్శనలో 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి ప్రకృతి, సేంద్రియ ఉత్పత్తులను ప్రదర్శించారు రైతులు. 3 రోజుల మేళాలో ఉత్పత్తుల అమ్మకాలతో పాటు రైతులు, వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు కొనసాగాయి. పూర్వంలో మన పెద్దలు నిత్యం తీసుకున్న ఆహారం తాలూకు ఆనవాళ్లు అన్నీ ప్రదర్శనలో కొలువుదీరాయి. రైతు సంఘాల ఆధ్వర్యంలో గతంలో ఏ ఆహారాన్ని ఎలా తీసుకునేవారు, ఎందుకు తీసుకునేవారు, అవి ఏ మేరకు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి అన్న కోణంలో సందర్శకులకు స్టాళ్ల నిర్వాహకులు వివరించారు. వేదకాలం నుండి కూడా మన ఆహారం ఈ చిరుధాన్యాలు. ఈ మధ్య ఈ 40-50 సంవత్సరాలలో మనకు గ్రీన్ రెవల్యూషన్ వచ్చి, ఈ మనకు క్షీర విప్లవం వచ్చి, హైబ్రిడ్ విత్తనాలు, ఈ రసాయనాలు వచ్చి ఈ 40 సంవత్సరాలలో బ్రిటిష్ వాళ్ళు మన దేశం వెళ్ళిపోయినప్పుడు 100కి 8 మంది మాత్రమే రోగులు ఉండేటోళ్ళు. ఈరోజు 100కి 92 మంది రోగులు ఉన్నారు. కారణం అంతా కూడా ఈ హైబ్రిడ్ రకాలు, ఈ జెర్సీ ఆవులు, క్షీర విప్లవం. దీంతోనంటే 90% రావడం జరిగింది. మిగతా కొన్ని చిన్న కారణాలు కూడా ఉండొచ్చు. చిరుధాన్యాలను మనం ప్రోత్సహించాలి. ముఖ్యంగా రైతు కమర్షియల్ పంటలైన చెరుకు, పత్తి, మిరప దీనిలో చాలా వరకు తగ్గిస్తే రైతు సేఫ్టీగా ఉంటాడు. 44 మంది రైతులు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మేమందరం వివిధ రకాల పంటలు వేసుకుంటున్నాము. ప్లస్ చెరుకు ఒకటి బెల్లం తయారు చేస్తాము. ఒక 27 ఎకరాల వరకు చెరుకు ఉంది మా గ్రూప్లో. అలాగే నాటుకోళ్ళను కూడా ఎవరింటి దగ్గర కానీ లేకపోతే పొలం దగ్గర కానీ నాటుకోళ్ళను ఎవరికి వాళ్ళు పెంచుకొని, నాటుకోడి గుడ్లు కూడా నాటుకోళ్ళని అమ్ముకునే దానికన్నా ఒక కోడి మీద మాకు 700-800 రూపాయలు, మినిమం ఒక 800 రూపాయలు, 1000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది సంవత్సరానికి. అలాగా కోడి పెట్టలని అమ్మడం లేదు మేము గ్రూప్లో ఎవరు కూడా. పుంజుల్ని అయితే ఎక్కువ అయిపోతున్నాయని అమ్ముకుంటాము, కానీ గుడ్ల మీద ఎక్కువ ఆదాయం బాగుంది. గుడ్డు ఒకటి వచ్చి స్టోర్స్కి సప్లై చేయడానికి, వేరే వాళ్ళకి ఇవ్వడానికేమో 12 రూపీస్కి అట్లా ఇస్తున్నాము. తేనె పరిశ్రమ ఒకటి పెట్టుకున్నాము. అంటే ఒక్కో ఏరియాకి షిఫ్టింగ్ కూడా చేసుకుంటాము. అంటే ఫ్లవరింగ్ ఏ ఏరియాలో బాగుందో
ఆ ఏరియాకి షిఫ్ట్ చేసుకొని అలా తేనె పరిశ్రమ కూడా పెట్టుకొని మా గ్రూప్ తరపున తేనె కూడా అమ్ముకుంటున్నాం. అంతకుముందు బాధపడేది, ఇది పండిస్తున్నాం కానీ ఎక్కడ అమ్ముకోవాలి ఏంటి అనేది అర్థం అయ్యేది కాదు. మేము తినగా మిగిలింది మాకు ఇట్లనే పరిచయం ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళకి కొనుక్కునేది, మిగిలింది మార్కెట్లోనే అమ్మేది. కొంచెం లాసెస్ ఉండేది. ఇప్పుడు కొంచెం మాలో కొంచెం ఉత్సాహం. అవును, అలా కావడం వల్ల కొంచెం మాకు ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మేము ఓన్లీ మునగాకు కల్టివేట్ చేస్తున్నాము. ఈవెన్ పాట్స్ దాకా కూడా కల్టివేట్ చేయకుండా ఓన్లీ లీఫ్ ప్రొడక్షన్ అనమాట. లీఫ్లో ఇదే వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ. సో మనం నార్మల్గా డే టు డే లైఫ్లో మనం ఇది 10 grams కనుక ఇంక్లూడ్ చేసుకోగలిగితే మనం మల్టీవైటమిన్ టాబ్లెట్స్ ఎక్స్క్లూడ్ చేయొచ్చు, విచ్ ఈజ్ సింథటిక్ కదా. మినరల్స్, వైటమిన్స్ కూడా విచ్ ఆర్ సింథటిక్. ఇదంతా న్యాచురల్గా మీకు దొరుకుతుంది. అండ్ అల్టిమేట్ ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ అవడం వల్ల ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ లాక్టేటింగ్ మదర్స్ అండ్ ఏమైనా పిల్లలకి కూడా చాలా మంచిది. అండ్ మీరు ఎవ్రీడే 10 grams తీసుకోగలిగితే మీకే 1 monthలో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది మాది 1 year అయిందండి, 3rd కటింగ్ మేము. సో ఈ మేళా గురించి నేను విని, సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్. బాగుందండి, చాలా బాగుందండి. అవేర్నెస్ అందరికీ ఉందండి. మునగాకు అంటే నేనేదో కొత్తగా చెప్పట్లేదు. ఈవెన్ దే ఆర్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఆస్కింగ్ మునగాకు పౌడర్ కదా వినో అన్నట్టు తీసుకుంటున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో నేను వరి, మామిడి, కూరగాయలు, చిరుధాన్యాలు, వేరుశెనగ గుళ్ళు, మునగాకు పొడి, కరివేపాకు పౌడరు ఇలా పంటలు పండిస్తున్నానండి. నాతో పాటు మా గ్రామంలో ఒక 70 members దగ్గర ఈ ప్రకృతి వ్యవసాయం 100% చేస్తున్నారు. ఇలాగా ఎగ్జిబిషన్స్కి రైతులు రావటం వల్ల వాళ్ళు పండించిన పంటనే నేరుగా అమ్ముకోగలుగుతున్నారు. వాళ్ళకి అనేది ఒక గిట్టుబాటు ధర అనేది లభిస్తుంది. ఇలా ఎక్కువ మొత్తంలో ఎగ్జిబిషన్స్ కనుక రైతులకి అందుబాటులో కల్పించినట్లయితే రైతులు వాళ్ళు పండించిన ఉత్పత్తుల్ని వినియోగదారులకి ఒక తక్కువ ధరలకే అందించగలుగుతారు. దానివల్ల వినియోగదారులకి వాళ్ళకి తక్కువ రేట్లో కొన్నామన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకే ఉంటుంది. రైతు తాను పండించిన పంటకి ఒక మంచి గిట్టుబాటు ధరకి అమ్ముకున్నామనే సంతృప్తి కూడా ఉంటుంది. మనది వచ్చి ఆర్గానిక్ జాగరీ అండ్ కెమికల్ ఫ్రీ జాగరీ అనేది మనం చేస్తూ ఉంటాం. మన కంపెనీ వచ్చి గ్రీన్ ఫార్మ్ అగ్రి ప్రొడక్ట్స్. అది ట్యాగ్ లైన్ ఈజ్ ఫైట్ అగైనెస్ట్ ఫుడ్ అడల్ట్రేషన్. జనరల్గా ఇప్పుడు కన్వెన్షనల్ జాగరీ ఎలా చేస్తారంటే మనకి ఫైన్ గోల్డెన్ కలర్ బెల్లం అన్నది జనరల్గా ప్రాక్టీస్ అయిపోయింది అందరికీ చూడడం అన్నది. సో అందరూ ఎవ్రీవన్ ఎక్స్పెక్టింగ్ ఫైన్ కలర్. అందులో ఏం చేస్తారు ఫైన్ కలర్ కోసం? సోడియం హైడ్రోసల్ఫైడ్, సూపర్ ఫాస్ఫేట్ అండ్ సోడా, వాషింగ్ సోడా ఇవన్నీ యాడ్ చేయడం వల్ల కలర్ అన్నది వస్తుంది అన్నమాట ఫైనింగ్. యాక్చువల్లీ యాజ్ ఏ షుగర్ కేన్ చూసామంటే షుగర్ కేన్ డైరెక్ట్గా మనం తింటున్నాం. తినేటప్పుడు దానికి అంత ప్యూరిఫికేషన్, అంత కెమికల్స్ వాడవలసిన అవసరం ఏముంది? మనం డైరెక్ట్గా షుగర్ కేన్ తింటున్నాం కదా. ఎక్స్ట్రాగా దాంట్లో యాడ్ అయ్యేది ఏంటంటే షుగర్ కేన్లో మనం టాప్ రిడ్ రిమూవ్ చేస్తాం. ఇందులో అయితే ప్రాసెసింగ్లో వచ్చేప్పటికి అది క్రషింగ్ అయ్యేటప్పటికి అది కొద్దిగా కలరింగ్ మ్యాటర్స్ యాడ్ అవుతాయి ఫ్రమ్ ప్లాంట్ ఒరిజిన్. అవి రిమూవ్ చేస్తే చాలు అనమాట. సో మనం వచ్చి ఏం చేస్తామంటే కెమికల్ ఫ్రీ ప్రాసెస్ చేస్తున్నాం. ఇందులో వచ్చి జ్యూస్ని న్యూట్రలైజ్ చేయడానికి లైమ్ యూజ్ చేస్తాం. న్యూట్రలైజ్ చేసిన తర్వాత వీ హ్యావ్ సమ్ అదర్ బయో క్లారిఫికేటింగ్ ఏజెంట్స్, అంటే ప్లాంట్ ఒరిజిన్ నుంచి వచ్చిన బెండి కొన్ని ఉంటాయి. ఆ టైపు కొన్ని మాకు ఓన్ ఫార్ములా ఉంటుంది. ఆ బేసిస్లో మేము క్లారిఫికేషన్ చేస్తాం అనమాట. సో లైమ్ యూజ్ చేసి న్యూట్రలైజ్ చేసి క్లారిఫికేషన్ చేసి వచ్చేది కెమికల్ ఫ్రీ ప్రాసెస్. సో ఇందులో ఎక్కడ కెమికల్స్ ఎడిషన్ ఉండదు. సో దీని ఫినిష్డ్ ప్రోడక్ట్ ఎలాగుంటుంది? కలర్ చూసేటప్పటికి బ్రౌనిష్ కలర్ వస్తూ ఉంటుంది. ఆ బ్రౌన్ లైట్ బ్రౌన్ టు డార్క్ బ్రౌన్లో ఉంటుంది. సో ఇందులోనే మాకు థాట్ ఏమొచ్చిందంటే ఇప్పుడు జనరల్గా మిల్క్లో మనం హార్లిక్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా, బోర్న్విటా ఎనీ. సో దీని ప్లేస్లో మనం జాగరీ ఎందుకు యూజ్ చేయకూడదు అనే థాట్ తోటి మేము గ్రాన్యులర్ జాగరీ అనేది స్టార్ట్ చేసాం 4 years బ్యాక్. సో అది మేము ఇప్పుడు మా ప్రోడక్ట్స్ వచ్చి పౌడర్ జాగరీ, లంప్స్ అండ్ లిక్విడ్ జాగరీ వీఆర్ సప్లైయింగ్. సో అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఆర్గానిక్ జాగరీ. ఆర్గానిక్ జాగరీ చేసినప్పుడు అందరి దగ్గర మనం ఇప్పుడు ఎక్కువ మందికి సప్లై చేయాలంటే ఎక్కువ ఆర్గానిక్ కేన్ ఉండాలి, కల్టివేటెడ్ కేన్. సో ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంటేనే మనం చేయాలి. ఆ ఉద్దేశంతో మేము ఆర్గానిక్ కల్టివేషన్ స్టార్ట్ చేసాం. సో నౌ వీఆర్ అవైలబుల్ విత్ ఆర్గానిక్ జాగరీ, కెమికల్ ఫ్రీ జాగరీ. ఇట్లా ఎగ్జిబిషన్ ద్వారా ఏంటంటే చిన్న రైతు, పెద్ద రైతు అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద సమానత్వంగా వాళ్ళ పండించిన పంటల్ని, కొంతమంది కూరగాయలు తీసుకొచ్చారు, మేము వరి బియ్యం తీసుకొచ్చాము, రైసు, జాగరీ, బెల్లం పౌడరు, మేము మా ప్రోడక్ట్స్. మా ద్వారా మా రాయచూరు నుంచి వీళ్ళ మిల్లెట్స్ వాళ్ళు కూడా వచ్చారు.
ప్రతి చిన్న పంట కావచ్చు, పెద్ద పంట కావచ్చు, అన్నీ నేరుగా వినియోగదారుడికి అమ్ముకుంటానికి ఒక అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత. బిజీ గజిబిజి జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారంపై శ్రద్ధను చూపించకుండా ఎన్నో అనారోగ్య సమస్యలను మూటగట్టుకుంటున్నాం. దీంతో ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఆరోగ్యంపై స్పృహ పెరుగుతోంది. తిరిగి తాతల కాలం నాటి ఆహారాన్ని తీసుకునేందుకు మక్కువను కనబరుస్తున్నారు. ఎలాంటి రసాయనాల వినియోగం లేని ఆహారాన్ని తీసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి మేళాలు నిర్వహించడం వల్ల భవిష్యత్ తరాలకు వాటి యొక్క విలువలను తెలియజేయగలుగుతామంటున్నారు సందర్శకులు. భాగ్యనగరం లాంటి కాంక్రీట్ జంగిల్లో ఇలాంటి మేళాలు మరిన్ని నిర్వహిస్తే చాలా బాగుంటుందని, వీటికి ప్రభుత్వాలు తమ సహకారాన్ని మరింతగా పెంచాలని సందర్శకులు కోరుతున్నారు. సిరిధాన్యాలకు వస్తుంటే ఏంటంటే మన అందరూ తెలిసిందే. సో అది తినడం వల్ల చాలా హెల్దీగా ఉంటామని ఇప్పుడు మొత్తం లైఫ్ స్టైల్ అందరూ చాలామంది చేంజ్ చేస్తున్నారు. సో మేము కూడా ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ నుంచి తింటున్నాం. సో మేము కూడా అప్పటి మీద ఇప్పుడు జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి స్టాల్స్ పెట్టడం వల్ల మాకు కూడా మంచి ఎంకరేజింగ్గా ఉంది. సో అందరికీ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ స్టాల్స్ అన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంటే బెటర్ అని నేను అనుకుంటున్నానండి. ఆర్గానిక్ వస్తుంటే అంతా ఓల్డ్ స్టైల్ అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూసారు, ఆ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్గా యాప్ట్ అవుతుంది అనమాట. ఈ షుగర్స్ తినడం వల్ల ఇప్పుడు దాని రీప్లేస్మెంట్గా ఇప్పుడు తాటి బెల్లం వచ్చింది. అది తినడం వల్ల చాలా ఆరోగ్యం ఉంది. ఆర్గానిక్ పైన అవేర్నెస్ బాగా పెరిగిందండి. దానివల్ల ఇప్పుడు ఇలాంటి స్టాల్స్ రావడం వల్ల అందరికీ ఏది ఎంత కాస్ట్ అనేది తెలిసిపోతుంది. ఆర్గానిక్ పేరు మీద ఇంకా ఎక్కువ డబ్బులు ఇది కాకుండా అంటే ఈజీగా ఫామ్ టు కన్జ్యూమర్కి ఈజీ అవైలబిలిటీ కూడా కనిపిస్తుంది. చాలామంది రైతులు కూడా వచ్చారు ఇక్కడికి. గో ఆధారితంగా పండించిన పంటలపైన అవేర్నెస్ బాగా పెరిగింది. సో న్యాచురల్ ఫుడ్కి అందరూ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇట్స్ ఎ నైస్ ప్లాట్ఫామ్ టు నో అవేర్నెస్, టు బ్రింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ ఆర్గానిక్ ఫుడ్. వీఆర్ బ్యాక్ టు అవర్ ఓన్ ఈటింగ్ హ్యాబిట్స్ కదా. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ దట్ గవర్నమెంట్ ఈస్ ఎంకరేజింగ్ దీస్ థింగ్స్. అన్ని ఆర్గానిక్ నిజంగా వండితే చాలా టేస్టీగానే ఉంటుంది. అండ్ ఇట్లాంటిది ఎంకరేజ్ చేయడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈ జనరేషన్కి అసలు ఫార్మింగ్ అన్నదే ఐడియా లేదు. సో ఈ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్లో నుంచి వచ్చే ఆర్గానిక్వి చూడాలి అని, లైక్ మేము ఎప్పుడు మా అమ్మమ్మలు తాతయ్యలప్పుడు తిన్న టేస్టీ గ్రౌండ్నట్స్ మాకు ఇప్పుడు దొరకట్లేవు. ఆయిల్ తీసేసిన పల్లీలు ఎక్సెట్రా ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. ఈవెన్ వీ విల్ గ్రో విత్ పల్సెస్ అయినా కూడా ఆర్గానిక్ పల్సెస్ ఎంత టేస్టీగా ఉంటాయి. కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదైనా కూడా ఇప్పుడు అండ్ మిల్లెట్స్ కూడా చాలా వాడమంటున్నారు. అది అయినా కూడా ఆర్గానిక్ అంటే లైక్ సేంద్రియ ఎరువులతో పండించినవి ఏవైనా చాలా టేస్టీగా బాగుంటాయండి. వి ఎంకరేజ్. ఉందండి, వ్యవసాయం ఉంది. సో అందుకే కొంచెం ఐడియా ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇలాంటి పాత పంటలు మళ్ళీ తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందంటున్నారు నగరవాసులు. ఇలాంటి ఎగ్జిబిషన్లు మరిన్ని జరగాలి. ఇలాంటి ఎగ్జిబిషన్లు మరిన్ని జరగడం వల్ల ఆర్గానిక్ పంటలపై మరింత అవగాహన పెరుగుతుందంటారు. కెమెరా పర్సన్ మహేష్తో శరత్, HM TV, హైదరాబాద్. ఇది వాటి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.